यस ब्रेकिंग न्यूज़ చూస్తున్నాం హైదరాబాద్లో ఉన్న జాతీయ పోలీస్ అకాడమీలో మహిళా ట్రైనీ ఐపీఎస్ పై లైంగిక వేధింపుల కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. మరి ఈ కేసులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి పైన వచ్చినటువంటి ఆరోపణలు నిజమేనని అకాడమీ విచారణలో అయితే తేలడంతో ఆయన్ను తాత్కాలికంగా సస్పెండ్ చేసినటువంటి విషయం తెలిసిందే. దీంతో ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లుగా అయితే వార్తల్లో వచ్చాయి. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. తాజాగా ఉదయ్ కృష్ణారెడ్డి రాసినటువంటి సూసైడ్ నోట్ వెలుగులోకి వచ్చింది. ఇక మరి తన సూసైడ్కు 4 వ్యక్తులు కారణమైతే లేఖలో రాసినట్లుగా సమాచారం తెలుస్తూ ఉంది. తన తోటి బ్యాచ్మేట్తో పాటు అయితే ఏడాది కాలంగా రిలేషన్లో ఉన్నానని, ఆమెకు పెళ్లి తర్వాత కూడా ఆ రిలేషన్ను కంటిన్యూ చేస్తున్నానని చెప్పేసి అయితే ఆయన పేర్కొన్నారు. మరి మహిళా ట్రైనీ ఐపీఎస్ తనంతట తానే తన రూమ్కు వచ్చిందని, ఇక మరి అందుకు సంబంధించినటువంటి వీడియోలు కూడా ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పేసి ఉదయ్ కృష్ణారెడ్డి సూసైడ్ నోట్లో రాసినట్లుగా తెలుస్తోంది. ఇవే విషయాలను మరి ట్రైనీ ఐపీఎస్ భర్తకు కూడా చెప్పానని, ఆ ఆధారాలన్నీ కూడా తన మొబైల్లో ఉన్నాయని అయితే ఉదయ్ పేర్కొంటూ ఉన్నారు. హైదరాబాద్లోని జాతీయ పోలీస్ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి పైన నమోదైనటువంటి లైంగిక వేధింపుల కేసు రోజుకు కొత్త మలుపు తిరుగుతోంది. మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని ఫిర్యాదు మేరకు కేసు నమోదైన తర్వాత అయితే మరి ఏదైతే ఆత్మహత్య యత్నానికి ఆయన పాల్పడినటువంటి ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ప్రస్తుతం అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన సోదరుడు ప్రణయ్ కృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చి సంచలనమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. ఉదయ్ కృష్ణారెడ్డి పైన కావాలనే కుట్ర జరుగుతుందని ప్రణయ్ అయితే ఆరోపిస్తా ఉన్నారు. కానిస్టేబుల్ స్థాయి నుంచి ఎన్నో కష్టాలు పడి ఐపీఎస్ స్థాయికి చేరుకున్నటువంటి తన అన్న ఉదయ్ కృష్ణారెడ్డి పైన వస్తున్నటువంటి ఆరోపణలు, సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం తీవ్రమైనటువంటి మానసిక వేదనకు గురి చేశాయని చెప్పారు. నేషనల్ పోలీస్ అకాడమీలో కట్టుదిట్టమైనటువంటి భద్రతల మధ్య ఒక మహిళా ట్రైనీని గదిలోకి బలవంతంగా తీసుకువెళ్లి కత్తితో బెదిరించడం ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించడం జరిగింది. మహిళా ట్రైనీ చేసినటువంటి ఫిర్యాదుకు సంబంధించిన పూర్తి వివరాలు, చాటింగ్లు, వీడియోలు మరిక ఉదయ్ వద్ద ఉన్నాయని, అవి వెలుగులోకి వస్తే మాత్రం ఖచ్చితంగా నిజాలు బయటపడతాయని అయితే ప్రణయ్ పేర్కొంటా ఉన్నారు. మరి చట్టం పైన తనకు మరి పూర్తి నమ్మకం ఉందని, చివరకు న్యాయమే గెలుస్తుందని అయితే ఆయన ధీమాను వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఉదయ్ కృష్ణారెడ్డి ఆరోగ్య పరిస్థితి పైన కూడా డాక్టర్లు వివరాలు వెల్లడించారు. సోమవారం ఉదయం అయితే అపస్మారక స్థితిలో ఆయనను ఆసుపత్రికి తీసుకువచ్చారని, వెంటనే కడుపును శుభ్రం చేశామని అయితే తెలియజేశారు. అయితే ఆయన ఏ పదార్థం తీసుకున్నారనేది మాత్రం బ్లడ్ రిపోర్ట్లు వచ్చిన తర్వాతనే స్పష్టం వస్తుందని అయితే వాళ్ళు తెలియజేస్తా ఉన్నారు. ప్రస్తుతం ఆయన బీపీ, పల్స్తో పాటు ఇతర కీలకమైనటువంటి ఆరోగ్య సూచికలు కూడా మరి సాధారణంగానే ఉన్నాయని, పూర్తిగా మరి స్పృహలోకి రావడానికి మరో 24 గంటల సమయం పట్టవచ్చునని డాక్టర్స్ వెల్లడిస్తున్నారు. ఇక ఈ వ్యవహారంలో నేషనల్ పోలీస్ అకాడమీ ఇప్పటికే ఉదయ్ కృష్ణారెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ ఇవ్వాలని ఆదేశించినట్టుగా కూడా సమాచారం. అయితే తన అన్నను సస్పెండ్ చేయలేదని, ఆయన ఎక్స్ట్రాడినరీ లీవ్ పైన అయితే ఇంటికి వచ్చారని ప్రణయ్ స్పష్టం చేయడం జరిగింది. మరోవైపు మహిళా ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదు ఆధారంగా అత్తాపూర్ పోలీసులు ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.